21 నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇది ఎలాగుంటుంది అంటే, ఇందాకేమన్నాడు, చేసిన వాడు కాడు, కర్మ జరుగుతోంది. ఇప్పుడు కుర్వన్ చేస్తున్నప్పటికీ కిల్బిషం ఆప్నోతి, పాపము రాదు. ఇప్పుడు అర్జునుడికుండే సందేహం అదే కదా. సో వాళ్ళు ఏ కర్మ చేసినా దానివల్ల పాపము రాదు. దీనికి ఉదాహరణ చెప్తారు గురుదేవుడు. అంటే ఈ కర్మ చేస్తూ అకర్మ స్థితిలో ఉంటుంది. రైలు వెళుతుందండి, చాలా వేగంగా పట్టాల మీద రైలు పోతుంది. రైలు కదలాలంటే ఏముండాలి? పెట్టెలు ఉంటే సరిపోయిందా? బోగీలు ఉంటే ఏముండాలి? ఇంజన్ ఉండాలి. ఇంకేముండాలి? దాంట్లో ఫ్యూయల్ ఉండాలి. ఉండాలా? పూర్వం ఏం చేసేవాళ్ళు? ఫ్యూయల్ డీజిలో ఏదో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా వరకు వచ్చాయి. ఇప్పుడు రైలు కదులుతుంది, ప్రయాణికులు ఒక చోటు నుంచి ఎంతెంత దూరాలకు వెళుతుంటారు. అవునా? లోపల ఉండే ఫ్యూయల్ అని తెలుసు కదా. ఫ్యూయల్ అంటే ఏంటి? తెలుగు ఇంధనం. అది ఎక్కడికి పోతుంది? అది ఎక్కడ ఉంటుంది? ట్యాంకులోనే ఉంటుంది. అది ఎక్కడ పోదు కదా, ఎక్కడ కదలదు. కానీ ఇదంతా కదిలింది, లోపలిది కదలదు. అట్లాగే అందుకే కూటే స్థహ, ఇవన్నీ కదిలేవే. ఏది? ఇంద్రియాలు, శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ కదులుతున్నాయి. కదలని దానిపైన తాను దృష్టి పెడితే తాను కదలడు. అప్పుడు కర్మ చేసినట్లు కాదు, దానివల్ల పాపము రాదు. అప్పుడు ఎందుకు? నిరాశీహి. ఈ మాట 3వ అధ్యాయంలో నిరాశీహి అంటే కామ సంకల్పం లేవు కాబట్టి ఆశ ఉండదు. అంటే భవిష్యత్తు పైన ఆశ ఉండదు. ఇది జరగాలి, అట్లా జరగాలి, ఇట్లా జరగాలి. నువ్వు ఇప్పుడు వర్తమానంలో ఉంటా నేర్చుకో. భవిష్యత్తు అదే, దాని జరగాల్సింది జరుగుతాయి. అవునా? నిరాశి. యథ చిత్తాత్మ. సో ఇక్కడే ఉండాలంటే దృష్టి, చిత్తం ఏమి ఉండాలి? యథా, పూర్తిగా సంయమించబడినదై ఉండాలి. తర్వాత పరిగ్రహ, సర్వ పరిగ్రహ త్యక్త, అన్ని పరిగ్రహాన్ని అన్ని వదిలినవాడు. పాపం ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, ఇంట్లో సామాన్లు ఉండవా? పరిగ్రహం అంటే ఏంటి? పట్టుకోవడం వస్తువుల్ని. పాపం ఆయన ఇంట్లో ఏ సామాన్లు లేవండి, పరిగ్రహం. అపరిగ్రహం అంటే అది కాదు. ఉన్నాయి వాడుకోవాలి. ఎవరైనా మనుషులు అంటారు గిన్నె గ్లాసు లేకుండా ఎట్లుంటాయి. త్యక్త సర్వ పరిగ్రహం అంటే పట్టుకోవడదే. పట్టుకోవడం అంటే ఏంటి? ముద్ర, ఓనర్షిప్. మామూలుగా అందరూ ఏం కోరుకుంటారు? ఓనర్షిప్ కోరుకుంటారు. ఈయన దేన్ని ఓన్ చేయడు, పరిగ్రహ బుద్ధి లేదు. దీన్నే 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిరాశీహి నిర్మమో భూత్వ అన్నాడు. ఆ నిర్మమే ఇక్కడ అపరిగ్రహ అన్నాడు. త్యక్త సర్వ పరిగ్రహ. ఆఖరికి వస్తువుల సంగతి దేవుడేరు కానీ ఉపాధి కూడా తర్వాత శ్లోకంలో వస్తుంది. నిజానికి ఇంద్రియములు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, శరీరము కానీ ఇవి కూడా పరికరాలే. వీటికి వేరే చూస్తున్నప్పుడు ఇది కూడా తంది కాదు. అవునా? మెయిన్గా తాదాత్మ్యమే కదండి మనిషికి అహంను పెంచేది. నేను ఎవరంటే ఏమనుకున్నా, నేను అక్కడ వచ్చి కూర్చుంటుంది, అది శరీరంలో వచ్చి కూర్చుంటుంది జనరల్గా. అవునా? రెండోది మనసుతో, ఇంద్రియాలతో ఎక్కడ పడితే అక్కడ అహం వేలు పెడుతుంది. ఈయన సాక్షిగా చూస్తూ ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది? అప్పుడు ఇది కూడా తంది కాదు.
దాన్ని కూడా వెరుగండి. ఎందుకు పంచభూతాల్లోంచి వచ్చింది తయారైంది. మళ్ళీ కలిసిపోయేదే. ఇది పంచభూతాల్లోంచి పంచభూతాల్లోనే పోతుంది. కొంతకాలం ఈ గుడిసెలో కూర్చున్నాం. ఇంకోటి గుడిసె ఖాళీ చేసి పోవాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. ఇది జ్ఞాపకం ఉంటే కదా! ఊడ్చుకుంటాడు. దాన్ని ఏదో రిపేర్ అట్లా కూడా దీన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అవన్నీ చేయవలసింది చేస్తాడు. ఓకే. అంత సాక్షిగా ఉంటాడు. కాబట్టి పాపం ఎక్కడొస్తుంది ఇంకా? నేను అనుకున్నప్పుడు, కామ సంకల్పాలు ఉన్నప్పుడు, అప్పుడు పాపం వస్తుంది. అదే పాపం. ఇంకోటి కాదు పాపం. అవునా? కాబట్టి ఎలాగైతే మిగతా వాటన్నిటిని చూస్తాడో, తన ఉపాధుల్ని కూడా అలాగే వేరే చూస్తాడు. కదా! అందుకని శరీరం కేవలం కర్మ అన్నాడు. అక్కడికి అంటే ఏంటి? శరీరం ద్వారా కర్మ జరుగుతోంది. శరీరం కర్మ చేస్తోంది. అప్పుడు అంటే దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఇందాక సాక్షి అని చెప్పుకున్నామే. ప్రమేయము లేక కేవలం ప్రకాశం మాత్రమై పనిచేయడం. ప్రమేయం అంటే ఏంటి? వేలు పెట్టడం. ఏంటి? తాదాత్మ్య భావంతో దాంట్లో ఇరుక్కుపోవడం. అది ప్రమేయం. సో సాక్షిత్వం అంటే ఇక్కడ అదే. కాబట్టి శరీరం పనిచేస్తున్నప్పుడు కూడా తన శరీరం, మళ్ళీ వేరే శరీరాలు కాదు అక్కడ, తన శరీరం. అప్పుడు ఇంకా ఎప్పుడొస్తుంది పాపం? నేను వాడిని చంపుతున్నాను, నేను ఇది అది కావాలి కదా! అప్పుడు పాపాలు చేస్తుంటాడు మనిషి. లేకపోతే పాపమే లేదు. అహం ఉన్నప్పుడే పాపం అండి. అహంను పక్కన పెట్టి చేస్తున్నాడు. సాక్షిగా ఉండి చేస్తున్నాడు. కాబట్టి శారీరకమైనటువంటి కర్మలు నిజానికి పాపము రావు దాంతో. మనస్సు, బుద్ధి దాంట్లో కలిసినప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది పాపం. దీని గురుదేవులు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి, ఇద్దరున్నారు. ఏదో సత్రాల్లోనో ఎక్కడోనో కామన్ ప్లేస్‌లో వరుసగా పడుకుంటారు. వీడు నిద్రపోతాడు, వాడు నిద్రపోతాడు. ఈ నిద్రపోయిన మనిషి తెలియక అటు ఇటు తిరుగుతారు కదండీ! ఈ కాలు వాడి పైన వేసాడు. నిద్రపోయిన వాడికి కాలు అటు వేసినా, ఇటు వేసినా, నెత్తి మీద పెట్టినా కూడా పాపం రాదు. ఎందుకు రాదు? తెలిసి కావాలని చేయట్లే కదా! అవునా కాదా? దాని మీద దృష్టి లేదు అసలు. తన శరీరం అనే సంగతే ఆ తాదాత్మ్యం లేదు. ఇక్కడ శరీరాన్ని కూడా వేరే, అక్కడ నిద్ర. ఇది మేల్కొని, ఇది మేల్కొని. సో మేల్కొని చేసినప్పుడు ఒకవేళ తాను చేసే కర్మ వల్ల ఏదైనా ఎవరికైనా అపకారం జరిగినా వీడికేం పాపం రాదు. అది ఎందుకంటే కావాలని చేయట్లేదు, ఇంటెన్షనల్‌గా చేయట్లేదు, ఏదో స్వార్థ బుద్ధితో చేయట్లేదు. అదే కదా ఇప్పుడు అర్జునుడికి ఇచ్చే సమాధానం. అర్జునుడికి సమాధానం అదేగా. అర్జునుడి ప్రశ్నకి ఏమిటి సమాధానం? ఇదే. నాయన నువ్వు చెయ్యి కర్మ, నీకు పాపం రాదు. అది ఘోర కర్మ అనుకోకు. నువ్వు చేయవలసిన కర్మ నువ్వు చెయ్యి, పాపం రాదు. ఇప్పుడు పాప పుణ్యాలు రెండు బంధకాలే. పాపం బంధిస్తుంది, పుణ్యం బంధిస్తుంది. కానీ మానవుడు పాపం రాకూడదు, పుణ్యమే రావాలి, రెండు వదిలేయాలి. పుణ్యం కూడా మళ్ళీ కర్మ హేతు అవుతుంది కదా శరీరానికి. రెండు కృష్ణార్పణం. అవునా? తర్వాత ఎవరు చేస్తున్నారు ఈ కర్మ? సాక్షిగా ఉన్నాడు, జరిగిపోతాడు. అలాంటప్పుడు పాపం ఎవరికి వస్తుంది? దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు పెద్దలు. అదేంటి, ఒక నేరస్తుడు ఉన్నాడు. అనేకమైన నేరాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, అన్నీ చేశాడు. చిట్ట చివరికి పోలీసులు తీవ్రమైన ఎంక్వైరీ చేశారు. చేసి ఎక్కడో ఉన్నాడు వాడని జాడ తెలియక హుటాహుటిన అందరూ వెళ్ళిపోయారు వాడిని పట్టుకొని అరెస్ట్ చేద్దామని. వెళ్ళారు, అందరూ తుపాకులు పట్టుకొని పోయారు. వాడు అక్కడో ఉన్నాడు, అక్కడ ఒక రూమ్లో ఉన్నాడని తెలిసింది. అందరూ చుట్టుపట్టారు. మెయిన్ ఆఫీసర్లు ముందుకు వెళ్తున్నారు. తలుపు తీశారు. లోపలికి హ్యాండ్స్ అప్ అన్నారు. హ్యాండ్స్ అప్పు కాలేదు, పైకి లేవనే లేదు, చేతులు. ఎందుకు? వాడు చచ్చిపోయినాడు. వాడు చచ్చిపోయిన తర్వాత పట్టుబడేది ఏముంది?
చచ్చిపోయిన తర్వాత పట్టుబడేదే ఉంది, అరెస్ట్ చేసేదే ఉంది, అవునా, విచారణ చేసేదే ఉంది, శిక్ష పడేదే ఏం లే. అట్లాగే పాపం ఎప్పుడు కర్తృత్వ బుద్ధితో భోక్తృత్వ బుద్ధితో చేసినప్పుడు పాపం వస్తుంది గ్యారంటీ. ఈయన ఎలాగున్నాడు, నిత్యతృప్తో నిరాశ్రయ, కామ సంకల్పాలు లేవు, శరీరం కర్మ చేస్తోంది, ఆ కర్మ వల్ల ఏమైనా జరిగినా పాపం రా. ఎందుకని అది అవతల వాడి ప్రారంభం ప్రకారం జరుగుతాయి, నేను కావాలని చేయట్లేదు, అవునా. సో కామ సంకల్పంతో చేస్తేనే పాపం వస్తుంది. అది ఆ రకంగా వేరుగా చూస్తాడు ఆయన. ఇకపోతే ఇంకా ప్రపంచంలో కొన్ని కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి, కొన్ని కొన్ని ధర్మం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు శరీరం అని ఒకటి ఉంది కదా, శరీరానికి ఒక ప్రారంభం అంటూ ఉంటుందిగా, అది అనుభవించాల్సిన ఏదో ఉంటాయి కదా, సుఖ దుఃఖాలు లాభాలు ఇవన్నీ ఉంటాయి. మరి వీటిని మన స్థితప్రజ్ఞ లక్షణాల్లో కొంతవరకు చెప్పారు, అక్కడ దాదాపు సిమిలర్గా ఉంటాయి, అదే ప్రకారంగా ఉంటాయి. చూడండి 22, యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, కర్మ అనేది వాళ్ళకి కర్మ ఫలం సంఘంతో చేయట్లేదు కాబట్టి ఏమవుతుంది, కర్మబంధానికి గురికాడు, పాపం అనేది రాదు, చేసినా చేయనట్టే. ఇక్కడ కూడా కృత్వాపి ననిబద్ధతే అంటే కర్మ చేసినా బంధింపబడడు. ఎప్పుడు సమసిద్ధావ సిద్ధౌచ, ఇది 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలోనే చెప్పారు. సిద్ధి అసిద్ధి అంటే కర్మ సఫలమవడం విఫలమవడం, ఈ రెండింటిని ఏం చేస్తున్నాడు, సమంగా స్వీకరిస్తున్నాడు. స్వీకరించడం ఎప్పుడు ఎప్పుడు కర్మ చేసేటప్పుడు చేసిన తర్వాత. కర్మ చేసేటప్పుడు సిద్ధి అసిద్ధి 2 పట్టించుకోకూడదు, చేసిన తర్వాత మాత్రం అనుకుంటే ఏం లాభం. కర్మ చేసేసాం అయిపోయింది, తర్వాత ఆలోచిస్తే ఇది సిద్ధో ఇది అసిద్ధో అవుతుందో అయిందో ఎలాగొస్తుందో అప్పుడు ఆలోచించే ఏం ప్రయోజనం, చేసావు కదా వదిలే, వచ్చేది వస్తుంది, అవునా. ఇది ఎప్పుడు ఆలోచించాలి, సరే ముందు ఆలోచించుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, బాగా జరగాలంటే ఏంటి ప్లానింగ్లో ఉండాలి. చేసేటప్పుడు ఉండకూడదు, చేసిన తర్వాత అక్కర్లేదు, అనవసరం, అవునా. అలా ఉన్నప్పుడు ఇంకోటి ఏం చెప్పాడు, ఎదురుఛాలాభ సంతుష్ట. ఇప్పుడు సిద్ధిని అసిద్ధిని సమంగా స్వీకరించడం అంటే ఏంటి, ఎదురుఛాలాభ సంతుష్ట, అంతేగా. యాదృచ్ఛికంగా ఏదైతే లభిస్తుందో అది భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఇక ఫిక్స్డ్ థాట్ ఉండదు, ఇదే రావాలి, ఇట్లే రావాలి, ఇంతే రావాలి అని ఉండదు కదా. కాబట్టి భగవత్ ప్రసాదం అని అనుకుని స్వీకరిస్తాడు. ఏది, కర్మఫలాలు. దుఃఖం వచ్చింది అనుకోండి, ఏమో పూర్వజన్మలో నేనేం చేశానో, ఇది నాకు మేలే జరిగిందిలే, పోన్లే, నా పాపం అంతా పోతుంది అనుకోవాలి. ఇది కూడా భగవత్ ప్రసాదమే, అవునా. ప్రసాదం తీయగా ఉన్నా తినాలి, కారంగా ఉన్నా తినాలి. అట్లాగే కర్మఫలాలు వస్తాయి, ఏ జన్మలేవో ఎప్పుడో వస్తాయి. ఏం చేయాలి, దాన్ని దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి, దుఃఖం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద వెళ్ళి మీద ఏడిస్తే ఏం ప్రయోజనం, నా కర్మ నాకు ఇలా ఫలితాలు ఉన్నాయి కాబట్టి స్వీకరించాలి.
ఎదురిచ్చా లాభ సంతుష్ట. సుఖం వచ్చింది, గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది, అది కూడా అంతే. ఏమో ఏ పూర్వజన్మలో ఏదో పుణ్యం ఉంటే వస్తుంది, లేకపోతే రా. అవునా కాదా? ఎదురిచ్చా లాభ చూడండి, ఎదురిచ్చా లాభం అన్నాడు. లాభం అంటే ఏంటి? మామూలుగా లాభం అంటే ఏంటి? మనము చేసిన దానికంటే ఎక్కువ వస్తే లాభం అంట. అవునా? నేను 10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలే అక్కడ ఉంటే అది లాభం అనం కదా? అవునా కాదా? 10 లక్షలకి 15 లక్షలు వస్తే లాభం అంట. ఎప్పుడు ఇచ్చ ఉన్నప్పుడు అది లాభంగా పరిగణిస్తాం. ఎదురిచ్ఛ అంటే యాదృచ్ఛికంగా, అంటే దానేమి ఇక్కడ కామ సంకల్పం లేదు, కోరుకోవట్లే ఇంత రావాలి ఇంత పోవాలని అనుకోవట్లే. యాదృచ్ఛికంగా దానంతట అదే వచ్చింది. అప్పుడు ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటి. కాబట్టి యదృచ్ఛా లాభం అంటే తాను కోరుకున్న లాభము కాదు. మరి ఏమిటి లాభం? యాదృచ్ఛికంగా అంటే తాను కోరుకోక ఏదైతే వస్తుందో అది ఈశ్వర ప్రసాదం. ప్రసాద బుద్ధి అంటే అదేగా. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాతి, అది ప్రసాదం. సహజంగా ద్వంద్వాతీత. ద్వంద్వం అంటే తెలుసు కదా, జయాపజయ, లాభాలాభాలు. కాబట్టి దృష్టి ఏమవుతుంది? సమత్వంలో ద్వంద్వాలుకి చెదరదు. విమత్సర, అది కూడా ముఖ్యం. ఎక్కడ వస్తుందంటే సాధారణంగా మానవుడికి పోటీ అండి, ఎప్పుడు పోటీతోనే బతుకుతుంటాడు మనిషి. తానేం చెయ్యాలి, తాను ఎంతవరకు ప్రాప్తం, తాను ఎంత చేయగలడు అని ఆలోచించాడు. పోటీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అట్టా ఉన్నారు, నేను ఇట్ట ఉండాలి, వాళ్ళు చేసినట్టు నేను ఎందుకు చేయకూడదు, ఎప్పుడు పక్క వాళ్ళు పక్క చూపే. అది మానేసి తను తాను చూసుకోవటం మొదలుపెట్టాలి. వాళ్ళు చేసింది గొప్పగా ఉంది, నేను కూడా అట్లా కనిపించాలి, నేను కూడా అట్లా ఉండాలి. మాత్సర్యం ఉంది చూసారా, ఇది మనిషిని స్థిరంగా కూర్చొని మాత్సర్యం. నీవు నీ కర్మఫలము, నీ ఉపాధులు, నీ సెటప్ ఒకటి ఉంది రెడీగా, ఆ ప్రకారమే చేసుకుంటూ పోవాలి. వాళ్ళు చేసినట్టు ఎందుకు చేయాలి? అక్కర్లేదు. అవునా కదా? కానీ మనిషి అలా బతకడండి. ఎప్పుడు ఏం చేస్తాడు, అటు ఇటు చూస్తుంటాడు. ఈ పక్క చూపులే జడగొడతాయి మనిషిని, శాంతిని ఇవ్వవు. వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, నేను ఇంతే. అవునా? పోటీలు, స్పర్ధలు, కాంపిటీషన్, అన్నిటి ఇదేనా అన్నిటికీ. వాళ్ళు ఆ పార్టీకి వెళ్తే వాళ్ళందరూ మంచి మంచి డ్రెస్సులు జిగుజిగుమంటారు వాళ్ళు. అవునా? ఈ పోటీల కోసమే. అవునా? కాబట్టి నేను కూడా అలా కనిపించాలి. నేను అలా కనిపించకపోతే ఎట్లా చిన్న చూపు అయిపోట్లే. మాత్సం. అవునా? వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ అన్నీ ఎలాగున్నాయండి, ఏంటో అన్నారు ఇప్పుడు, ఏంటీకు బర్మా టీకా ఏదో మొత్తానికి ఏమో రకరకాలు. అసలు మన దేశాల్లో ఏముండవు, అన్ని పరదేశీయులు వచ్చినవే, అన్ని ఇంపోర్టెడే. ఇటాలియన్ మార్బల్ అండి, ఇండియన్ మార్బల్ కాదు. ఇంట్లో వేసుకుని. అవునా కదా? వాళ్ళు మా పక్క వాళ్ళు అలా వేసారండి, మేము ఎలా వేస్తే అలా. సో ప్రతిదీ ఏమవుతుందంటే మనిషి అన్ని స్థాయిల్లో పోటీ. ఈ ప్రపంచ బతుకే ఇలాగ అయిపోయింది మనిషికి, దానికోసమే బతుకుతున్నాడు. అవునా? నాకున్నది ఇది, నేను ఉన్న దాంట్లో ఉంటాను, నేను చేయవలసినంత చేస్తాను, ఎవరి మెప్పులు నాకెందుకు, ఎవరి గుర్తింపులు నాకెందుకు అంటే ఎంత హాయో జీవితం. అవునా కాదు? ఈ మాత్సర్యం, విమత్సరం, ఇదే మనిషిని లేపడి స్పర్ధలు లేపి కదా, స్థిమితత్వం పోకూడదు, హాయిగా ఉండొచ్చు. అందుకని జ్ఞాన దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అర్థం చేసుకుంటాడు, నా జీవితం, నా ఉపాధి, నేను చేయవలసింది, చేయగలిగింది చేస్తాను, అది భగవంతుడు అది కదా. అప్పుడు సమత్వమే ఉంటుంది, విషమత్వం ఉండదు. అలా చేసిన నడిబధ్యతే అంటే బంధింపబడడు. అప్పుడు వీళ్ళు చేసిన కర్మలన్నీ ఏమవుతాయి చెప్తున్నాడు. గత సంగస్య అంటే సంఘభావం గత పోయింది, జ్ఞానావస్థిత చేత సహా. చూసారా క్లియర్గా,
చేతస్సు ఏమైపోయింది? జ్ఞాన అవస్థిత, జ్ఞానములో నిలిచింది. తర్వాత ముక్తస్య, ఈ కర్మ నుంచి ముక్తుడవుతున్నాడు. ఏది? ఈ చేసే కర్మలు భవిష్యత్తులో అతని బంధానికి గురి చెయ్యవు. మరి ఎలా, ఎందుకు చేస్తాడు మరి అట్లా అయితే కర్మ? యజ్ఞాయ ఆచరత కర్మ, ఇది 3 అధ్యాయాలు కూడా ఇచ్చింది, గుర్తుందా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞ కర్మ కంటే మిగతా కర్మలు బంధిస్తాయి అని అప్పుడే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఈయన? ఏమి ఆశించే కామ సంకల్పాలు లేదు, సంఘవర్జితం అన్నప్పుడు. యజ్ఞాయ అంటే ఏంటి? సమర్పణ భావన. ఎవరికి సమర్పణ? ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం చేస్తుంది. అలాంటి కర్మలు ఏమవుతాయి? సమగ్రం ప్రవిలీయతే, పూర్తిగా లీనమైపోతాయి. అంటే దాని యొక్క ముద్రలు ఉండవు ఇంకా. అది కర్మబంధానికి ఎప్పుడూ కారకము కావు భవిష్యత్తులో. కాబట్టి లోపల ముద్రలు వెయ్యవు, బయట బంధముగా పరిణమించదు. సమగ్రం ప్రవిలీయతే, పూర్తిగా లీనమైపోతుంది. ఇక్కడే భస్మం అయిపోతాయి. జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కదా. ఆ కర్మలు దగ్ధమైపోవటం అంటే ఇది, అంతేగాని కర్మ నాశనం అయిపోవటం కాదు. ఇక్కడ కర్మ దగ్ధమేటంటే పని చెడిపోయిందని కాదు ఇక్కడ అర్థం. అంటే కర్మ తాలూకు సంస్కారాలు రావు, లోపల ఏర్పడవు, ముద్రలు ఏర్పడవు, అది దగ్ధం. మళ్ళీ తర్వాత బంధానికి భవిష్యత్తులో గురి చెయ్యవు. ఎందుకు? యజ్ఞం యజ్ఞాయ ఆచరత కర్మ చెప్పాడు. కాబట్టి కర్మ ఎందుకు చేయాలి? ఎందుకు? దీనికోసం చెయ్యాలి, పూర్తిగా లీనమవ. చూడండి, కర్మబంధాన్ని వదలుకొట్టుకోవడానికి కర్మ చేయాలి, చూసారా? లేకపోతే పోవు కదా ఇవి, పోవు. కర్మ చేస్తున్నా కదా, కొత్త కొత్త వాసనలు వస్తూ ఉంటే బంధం ఎలా పోతుంది? కాబట్టి యజ్ఞ భావన అనేటువంటిది, కాన్సెప్ట్ ఆఫ్ యజ్ఞ, స్పిరిట్ ఆఫ్ యజ్ఞ అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది. అవునా? ఎప్పుడైతే యజ్ఞ భావంతో చేస్తారో కామ సంకల్పాలు ఉండవు. అవునా? భగవంతుడు తృప్తిపరచడానికి ఏం కావాలి? ఎంత పెద్దది చేయాలి? ఎంత పెద్దదో అక్కర్లే, సమర్పణ ఒకటే కావాలి. ఏమి సమర్పణ చేయాలి? వస్తువు కాదు అక్కడ, కర్మఫల సమర్పణ. అవునా? మనమేం పళ్ళేమో దేవుడికి నైవేద్యం పెడతా బానే, అసలు పళ్ళేం కాదు, కర్మఫల సమర్పణ చేయాలి. అది అందుకే చూడండి, అసలు మనం చేసే కర్మల్లోనే కాన్సెప్ట్ ఉంది. భగవంతుడికి ఏమి ఇవ్వాలి? కర్మ ఫలము లేదు, అది మీకు అంటుకోకుండా శుద్ధి చేస్తుంది. ఈ పళ్ళు పెట్టడం వేసి మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చు. ఇది ఈ తన్ని తాను ఉద్ధరిస్తుంది. భగవంతుడికి మనం పెట్టేది కావాలండి, అవసరమా? సమర్పణ చేయటం వల్ల మనం అంటుకోకుండా ఉంటుంది. దాన్ని ఇక మంది కాదు, ఆయనకి ఇస్తే ఏమవుతుంది? అది ఆయనదే. ఇక దాని గురించి నేను ఆలోచించక్కర్లే. అందుకు సమగ్రం ప్రవిలీయతే. సో అప్పుడు ఆ కర్మ ఏమవుతుంది? ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం, రేపు చెప్పుకుందాం సాయంత్రం.